నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే ఒక సింపుల్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే అటుకుల మిక్చర్ అండి. మామూలుగా మనం ఈ అటుకుల మిక్చర్ని బయట షాప్స్లో తెచ్చుకొని తింటూ ఉంటాం. అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఒక 10 నిమిషాల్లో ఈ అటుకుల మిక్చర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అటుకులతో కూడా మనం చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి మీరు నేను చేసిన విధంగా అటుకులతో ఇలా మిక్చర్ చేసి తిని చూడండి. ఈవినింగ్ స్నాక్గా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ ముందుగా నేను ఒక పావు కేజీ అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొంచెం దొడ్డు అటుకులు అంటారండి, కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసేసుకోవాలి. ఈ అటుకుల్ని శుభ్రంగా చెరిగేసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువేమీ అవసరం లేదు. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 5 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక 4 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పులు తీసుకున్నాను. అలాగే కొద్దిగా పచ్చికరివేపాకుని కడిగి తుడిచిపెట్టేశానండి. తర్వాత ఒక ప్లేట్లో టిష్యూస్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల ఆయిల్ అయితే వేడెక్కింది. మంటని మీడియంలో పెట్టేసుకొని ముందుగా ఈ పల్లీలు వేసేసుకొని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఒక గరిటెలోకి ఇవన్నీ తీసేసుకొని నూనెనంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలి. మీరు ఇంకా కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా పల్లీలు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పులను కూడా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు మాడిపోతాయి. సో ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇవి వేసేసుకొని జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసేసుకోవాలి. ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకుందాము. డైరెక్ట్గా వేయకుండా పైన పడుతుందండి. ఈ విధంగా గరిటెలో వేసేసుకొని మంటని లోలో పెట్టేసుకొని ఈ విధంగా మనం ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకోవాలి. తడి లేకుండా చేసుకోవాలండి. ఎందుకంటే తడి ఉన్నిందంటే ఆ కరివేపాకు అంతా కూడా పైన పడుతుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు చివరగా అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా మనకు వేడెక్కితేనే అండి అటుకులు బాగా పొంగుతాయి. ఆయిల్ మనకు సరిగా వేడి లేకుంటే ఇవి పొంగవన్నమాట. చూడు, ఎక్కువగా వేయకుండా కొద్దిగా వేసుకుంటూ వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఈ అటుకులు చాలా త్వరగా మనకు ఫ్రై అయిపోతాయండి. ఎక్కువ సేపు పెట్టినా కూడా మాడిపోతాయి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి ఈ అటుకుల్ని తీసేసుకొని ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇదే విధంగా కొద్దిగా అటుకులు వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడు, ఇప్పుడు ఇవి రెండో వాయి కూడా ఇవి వేగిపోయాయండి. ఇదే స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని అటుకులను కూడా ఫ్రై చేసేసాను. చూడండి, ఆయిల్ అనేది మనకు ఎక్కువగా పీల్చకుండా ఈ విధంగా ఒక టిష్యూ వేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు వీటినంతా కూడా ఇలా చల్లబడే వరకు పెట్టేసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది ఆ టిష్యూ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. ఇప్పుడు టిష్యూ తీసేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటిని కూడా ఒక వెడల్పాటి బేషన్లో వేసేసుకొని ఇంకా ఈ కారం పొడి ఇవన్నీ వేసి కలిపేసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు, కరివేపాకు వేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలండి, నేనైతే ఫ్రై చేయను, పచ్చివే అనమాట. కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 2 మీడియం సైజులో ఉన్న వెల్లుల్లిపాయని కచ్చా పచ్చాగా పొట్టుతో సహా దంచి వేసేసాను. అలాగే కొద్దిగా సాల్టు, తర్వాత కారం పొడి వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపేసేసుకోవాలండి. కారం వచ్చేసి నేను 1 టీ స్పూన్ వేసాను. చూడండి, ఇవన్నీ కూడా కలిపేసేసాను. ఇష్టపడేవాళ్ళు కొంచెం జీడిపప్పును కూడా ఫ్రై చేసుకొని ఇందులో కలుపుకోవచ్చండి. నేనైతే వేయలేదు. వెల్లుల్లి స్కిప్ చేయకుండా కొంచెం దంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే డైరెక్ట్గా పచ్చివే వేసేసాను. కావాలంటే మీరు ఫ్రై చేసి కూడా లైట్గా ఫ్రై చేసి వేసుకోవచ్చండి. కాబట్టి చూసారు కదా అండి, అటుకులతో ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా నేను అటుకుల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేశానో ఈవినింగ్ టీ టైం స్నాక్గా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.